హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు సంబంధించి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వారికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథక సమాచారం అయినా వెంటనే ముందే మీరే తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఇక విషయానికి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే 13,500 రూపాయలను కాకుండా దీనికి అదనంగా 6,500 రూపాయలను పెంచి మొత్తం 20,000 రూపాయలను ఇస్తామని మాట ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిలోని భాగంగా ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ వస్తున్నా ఇంకా ఇచ్చిన హామీని నెరవేర్చలేదు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం. సాధారణంగా ఈ యొక్క 20,000 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా డబ్బులైతే జమ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా విడుదలైతే చేయలేదు. సో ఈ యొక్క 20,000 రూపాయలని కేంద్రం వాటా 6,000 రూపాయలు పోను మిగిలిన 14,000 రూపాయలు రాష్ట్ర వాటా క్రింద ఇవ్వాల్సి అయితే ఉంది. వీటిలో కేంద్రం ఇవ్వాల్సిన 6,000 రూపాయల్లో ఇప్పటికీ 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా కేవలం సొంత భూమి ఉన్న వారికి మాత్రమే కేంద్రం అనేది ఈ యొక్క 4,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మిగతా 14,000 రూపాయలు సొంత భూమి ఉన్న వారితో పాటుగా కౌలు రైతులకు కూడా 14,000 రూపాయలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనిలోని భాగంగానే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ అన్నదాత సుఖీభవ క్రింద ఎన్డీఏ ప్రభుత్వం 4,500 కోట్లు విడుదలైతే ఈ యొక్క నిధులను విడుదల చేయడానికి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం లాగా మేము రైతులకు మోసం చేయమని జగన్ చెప్పింది ఒకటైతే చేసింది మరొకటని, గత వైసీపీ ప్రభుత్వం లాగా మేము ఎలక్షన్లో ఇచ్చే ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. ఒక కొద్దిగా సమయపాలన అయినా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని స్పష్టమైతే చేశారు. అదేవిధంగా రైతులకు కావాల్సిన యంత్ర పనిముట్లు మండల పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని, పంట నష్ట పరిహారాలను కూడా దాదాపు అందిస్తున్నామని, రైతులకు రుణాలను మంజూరు చేయడంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలో ఇన్సూరెన్స్కు కేంద్రంతో మాట్లాడి రాష్ట్రాన్నితో కలుపుకొని రైతులకు అందిస్తామని వెల్లడించారు. అంటే యొక్క ఇన్సూరెన్స్ను కేంద్రంతో మాట్లాడి రైతులకు అందిస్తామని చెప్పుకొచ్చారు. సో అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావను అందించేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రతి ఒక్క రైతుకు అర్హతను బట్టి వారికి డబ్బులు అనేది ఎట్టకేలకు పడతాయని, ఎవరూ కంగారు పడనవసరం లేదు అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలు పూర్తయ్యాయని, వీలైన తొందరగా ప్రతి ఒక్క రైతుకు వారి ఖాతాలో డబ్బులను జమ చేస్తామని తెలిపారు. సో బడ్జెట్ విషయంలో అనుమానాలు అవసరం లేదు అని, ఒకవేళ బడ్జెట్ తక్కువ అయితే వేరే విధానాల ద్వారా అయితే సర్దుబాటు చేస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇతర బడ్జెట్లలో మిగులుదలను ఈ పథకానికి అందించి ప్రతి ఒక్క రైతుకు అందిస్తామని చెప్పుకొచ్చారు. సో అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం బురద చల్లే విధానాన్ని తప్పుపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీని
ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుంది అని గత వైసీపీ ప్రభుత్వం చెప్పిన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల బడ్జెట్ పెట్టేదానికి సమయం పట్టింది అని చెప్పుకొచ్చారు. మేము ఇచ్చిన హామీలో భాగంగా 20,000 రూపాయలను కేంద్రం వాటా 6,000 రూపాయలని పోను మిగిలిన రాష్ట్రం యొక్క వాటా 14,000 రూపాయలు అయితే ఇవ్వడానికి మా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నదని, అందులోని భాగంగానే యొక్క 4,500 కోట్ల యొక్క డబ్బులను బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగిందని వెల్లడించారు. సో అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతులకు అర్హులుగా లేని వారిని కూడా డబ్బులు వేశారు అని, అలాంటి వాటికి తమ కూటమి ప్రభుత్వం అలా చేయదని, అలాంటి బోగస్ కౌలు రైతులను ఏరివేసే పనిలో ప్రభుత్వం చేపట్టిందని, అర్హులను గుర్తించి ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో అయితే చెప్పుకొచ్చారు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ క్రింద 14,000 రూపాయలను, తొలి విడత కింద 7,000 రూపాయలను, యొక్క తొలి విడత 7,000 రూపాయలను సొంత భూమితో పాటుగా కౌలు రైతు యొక్క కౌలు కార్డు కలిగిన రైతులతో పాటు కౌలు రైతులకు కౌలు కార్డును అర్హతగా పరిగణించి ప్రతి ఒక్క రైతుకి తొలి విడత డబ్బులు 7,000 రూపాయలను అందించనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. సో దీనిలోని భాగంగానే సొంత భూమి కలిగిన వారు ఒక పని చేయాల్సి అయితే ఉంటుంది. అది ఏమిటంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారు అయితే వారు కూడా ఈ యొక్క వారి పాస్బుక్తో పాటు ఆధార్ కార్డుకి ఇక బ్యాంక్ అకౌంట్ బుక్ని తీసుకొని మీ దగ్గరలో ఉండే సచివాలయంలో అయితే యొక్క వ్యవసాయ శాఖ అధికారికి అయితే ఇచ్చి యొక్క అన్నదాత సుఖీభవకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ఇంకా ఖరారు చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన మీకు అయితే తెలియజేస్తానండి. సో అదేవిధంగా కౌలు రైతులు ఉంటే మీరు కౌలు రైతు కార్డు అవసరం కాబట్టి మీరు ఎవరి వద్ద అయితే ఈ యొక్క భూమి కౌలు తీసుకుంటున్నారో ఆ యొక్క భూమి యజమాని యొక్క పట్టాదార్ పాస్బుక్తో పాటు ఈ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ని అయితే తీసుకుని మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉంటే అవి యొక్క ఆధార్ కార్డుని అంటే కౌలు రైతు ఆధార్ కార్డు అనమాట, మరియు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్తో పాటు కౌలు రైతు కార్డుకు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క కౌలు రైతు కార్డు వచ్చిన వెంటనే మీరు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికైతే అర్హత సాధించినట్లు అవుతుంది. సో దీనికి సంబంధించి యొక్క విధి విధానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేనైతే జవాబు అయితే ఇవ్వటానండి. సో ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకానికి సంబంధించి మరియు రైతులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.